లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటిని సాధించే కృషిని నిరంతరం కొనసాగిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. లక్ష్యాలు దీర్ఘకాలిక లక్ష్యాలు కావచ్చు, స్వల్పకాలిక లక్ష్యాలు కావచ్చు. అంటే ఒక రోజులో చేపట్టే లక్ష్యాలు, ఆ రోజుకి సంబంధించిన లక్ష్యాలుగా ఉండొచ్చు. అలాగే ఒక కాలానికి ఉదాహరణకి ఒక నిరుద్యోగి ఒక ఉద్యోగం లక్ష్యంగా, ఆ ఉద్యోగం దొరికేంత వరకు ఆ కృషిని కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే స్వల్పకాలిక ఆ రోజు ఏదైనా చేసే పని ఉన్నట్లయితే ఆ రోజులోపు చేసే పని స్వల్పకాలికం అనుకుంటే, ఉద్యోగ ప్రయత్నం అనేది దీర్ఘకాలికం అనుకోవచ్చు. ఈ విధంగా లక్ష్యాలనేవి దీర్ఘకాలికంగా, స్వల్పకాలికంగా ఉంటాయని తెలుసుకున్నాం. అలాగే నిత్యం గూడా ఈ లక్ష్యాల దిశగా మనం కొనసాగుతూ ఉండాలి. చదువుకి సంబంధించి మనం ముందుకొచ్చినట్లయితే, ఈరోజు ఏం చదువుకోవాలి? ఏ పాఠాలు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది? గత రోజు ఏ పాఠాలు చెప్పడం జరిగింది? అవన్నీ గూడా ఒకసారి రివిజన్ చేసుకోవడం ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఆ రోజుకి సంబంధించి కృషిని కొనసాగించాలి. అలాగే ఇంకా దైనందిన కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా లక్ష్యాలు ఉన్నట్లయితే, ఆ లక్ష్యాలు ఏమిటి? వాటిని ఆ రోజులోపు పూర్తి చేయాల్సి ఉంటే తప్పనిసరిగా పూర్తి చేయాలి. అంటే ఈ స్వల్పకాలిక లక్ష్యాలు గానీ, దీర్ఘకాలిక లక్ష్యాలు గానీ నిరంతరంగా ఉంటూ ఉండాలి. అలాగే వాటిని ఒక టైమ్ బౌండ్‌లో సాధించే విధానం గూడా పెట్టుకోవాలి. అంటే ఫలానా టైంలో సాధించాలి. ఒక ఉద్యోగ ప్రయత్నం ఫలానా ఏజ్‌లోపు సాధించాలి. ఫలానా సమయంలోపు సాధించాలి అని ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నట్లయితే, అది దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి ఉపకరిస్తుంది. ఎందుకంటే టైమ్ బౌండ్ లేకపోతే మనసు వాయిదాకి అలవాటు పడే అవకాశం ఉంటుంది. ఒక పని చేద్దామని మనం అనుకున్నప్పుడు, దాన్ని ఎప్పుడు చేద్దాం, ఎంతలోపు చేద్దాం అనే నిర్ణయం మనం తీసుకోనప్పుడు, అది అలా వాయిదా పడుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్యం చివరికి నెరవేరని పరిస్థితి అయినా రావచ్చు. నెరవేరినా దానివల్ల ప్రయోజనం లేకుండా కూడా పోవచ్చు. అంచేత లక్ష్యం ఏదైనా ఏర్పరచుకున్నప్పుడు తప్పనిసరిగా సమయాన్ని నిర్దేశించుకొని, దానికి తగ్గ శ్రమని మొదలుపెట్టినట్లయితే లక్ష్య తప్పనిసరిగా సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మనం దైనందినంగా ఏర్పాటు చేసుకునే లక్ష్యాల్లో ఆ రోజు చేయాల్సిన పనులు అని అనుకున్నప్పుడు, ఆ లక్ష్యాలను మనం నిర్దేశించుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ రోజులోనే పూర్తి చేసుకోవడం తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే వాటికి ఒక సమయం నిర్దేశించుకున్నట్లయితే ఆ సాయంత్రంలోపు ఇది పూర్తి చేయాలి అనుకున్నట్లయితే, ఆ సాయంత్రంలోపే అది పూర్తి చేయాల్సి ఉంటుంది. అది తర్వాత రోజు చేద్దాం, మర్నాడు చేద్దాం, ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదులే. ఇలాంటి ఆలోచనలు మనసుకి మనం స అవకాశం ఇచ్చినట్లయితే పని జరగకుండా కూడా చేయగల అవకాశం మనసు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పటి పని అప్పుడే అనేది మనం ఒక నిర్ణయం తీసుకొని, ఎప్పటి లక్ష్యం అప్పుడే అనే నిర్ణయం కూడా మనం చేసుకొని, స్వల్పకాలిక లక్ష్యాలు కానీ, దీర్ఘకాలిక లక్ష్యాలు కానీ మనం ఏర్పరచుకుని వాటికి సంబంధించిన కృషిని నిత్యం కొనసాగిస్తూ ఉండాలి. అంటే లక్ష్యం అనేది ఎప్పుడూ ఉంటూ ఉండాలి. అంటే మన దగ్గర స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలి. ఒక చదువు ఉన్నట్లయితే చదువుకి సంబంధించిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవచ్చు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ రోజు చేయాల్సిన పనిని చేయాల్సి ఉండటం అనేది స్వల్పకాలిక లక్ష్యం అనుకున్నట్లయితే, దాన్ని ఆ రోజే పూర్తి చేయడం అనేది మర్నాడు మరొక లక్ష్యం వచ్చినప్పుడు పాత లక్ష్యం తీరకుండానే కొత్తది బిజీ అయిపోయి అది తీరకుండానే ఉండే అవకాశం ఉంటుంది. అది పని అవ్వకుండానే ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాయిదా పడే అవకాశం కూడా మంచిది కాదు. ఎంచేతంటే పడిన తర్వాత అది ఉపయోగపడిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి వీటినన్నిటిని కూడా మనం గమనించుకోవాలి. మొత్తానికి ఒక లక్ష్యం అనేది మనసులో ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. అది స్వల్పకాలికం అవ్వచ్చు, దీర్ఘకాలికం అవ్వచ్చు, రెండూ ఉండొచ్చు. లక్ష్యం అనేది మనసులో కొనసాగుతూ ఉండాలి. ఈరోజు పొద్దున మనం లేచామంటే ఒక లక్ష్యం ఉండి తీరాలి. ఈరోజు మనం చేయాల్సిన పనులేమిటి? ఏమి సాధించాల్సి ఉంటుంది? ఈ విధమైనటువంటి లక్ష్యం అనేది ఒకటి మనం పెట్టుకున్నట్లయితే, ఆ సాధన దిశగా మనం ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవచ్చు. దానికి సంబంధించిన కృషిని మనం కొనసాగిస్తున్నట్లయితే, మనసు చురుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఆలోచనలు చురుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా జీవితం చైతన్యవంతంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అంతే తప్ప లక్ష్యం ఏం లేకుండా జీవించడం అనేది
కొద్దిగా కఠినమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవాలి. ఏ లక్ష్యం లేకపోతే మనసుకి ఒక దర్శకత్వం ఉండదు. ఒక నిర్దేశకత్వం ఉండదు. తద్వారా మనసు నెగెటివ్ లక్షణాల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. మన శక్తిని హరించే ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది. మనకెందుకు పనికిరాని విషయాన్ని ఆలోచించే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేయకుండా చక్కటి లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లయితే మనసు చైతన్యవంతంగా ఉంటుంది. లేకపోతే జడ పదార్థంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆలోచనలు చెయ్యలేని పరిస్థితిలో మనసు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఏ ఆలోచన చేయలేని పరిస్థితి, ఆ ఆలోచన చేయలేక ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ముందు లక్ష్యాల్ని మనం నిర్దేశించుకోవడం అనేది మనకి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఉపకరిస్తుంది అనేది తెలుసుకోవాలి. తెలుసుకుని లక్ష్యాల్ని వదలకుండా మనం కొత్త కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక ఉద్యోగం ఒక దీర్ఘకాల లక్ష్యం అనుకున్నట్లయితే దాన్ని సాధించడం జరిగిన తర్వాత ఇంకా ఏ లక్ష్యం లేకుండా ముందుకి వెళ్ళొచ్చు, మనం సాధించేసాం ఉద్యోగం అని అనుకోవడం తప్పు. మరొక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. మరొక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఏదైనా నేర్చుకునే ఒక పరిస్థితిని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడూ కూడా మన చేతిలో ఆ రోజుకి స్వల్పకాలిక లక్ష్యాలు, అలాగే అందులో భాగంగా ఒక దీర్ఘకాలిక లక్ష్యం తాలూకు పనులు, ఇవన్నీ కూడా మనకు ఉండి తీరాలనే మనం నిర్ణయం తీసుకున్నట్లయితే ఏవో ఒకటి మనకి పనులు ఉంటూ ఉంటాయి. పని ద్వారా మనసు చైతన్యవంతంగా ఉంటుంది. ఆలోచనలు చైతన్యవంతంగా ఉంటాయి. అప్పుడు జీవితం కూడా చైతన్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్య నిర్దేశం అనేది మనం వదలకుండా జీవితకాలం కొనసాగించాలి. ఒక లక్ష్యం తీయడమంటే మరొక లక్ష్యం. లక్ష్యం తర్వాత లక్ష్యం. ఆ విధంగా కొనసాగిస్తూ ఉన్నట్లయితే మనసు చైతన్యవంతంగా ఉండడమే కాకుండా ఆలోచనలు చైతన్యవంతంగా ఉంటాయి. జీవితం చైతన్యవంతంగా ఉంటుంది. అందులో ఏమాత్రం కూడా తిరుగులేదు. మనసుని ఖాళీగా వదిలేస్తే, మనసుకి ఏ పని మనం నిర్దేశించకపోతే, ఏ లక్ష్యం కూడా మనం నిర్దేశించకపోతే, లక్ష్యరహితంగా కొనసాగడం ద్వారా అది ఎలాగైతే భూమి పిచ్చి మొక్కలతో బీడువారిపోతుందో, లేదంటే పిచ్చి మొక్కలు పెరిగిపోయి పనికి రాకుండా పోతుందో, ఆ రకంగా మనసు కూడా పిచ్చి ఆలోచనలతోటి, పనికిరాని ఆలోచనలతోటి నిండిపోయి, మన మనసు మనకే పనికి రాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితిని మనం నివారించాలి అనుకున్నట్లయితే వ్యవసాయం కొనసాగాలి. వ్యవసాయం కొనసాగడం అంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఆ లక్ష్య దిశగా ముందుకు కొనసాగడం. అంటే ఆ భూమిలో ఎప్పుడూ పని ఉన్నట్లయితే, భూమి ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉన్నట్టుగానే మనసుకి ఎప్పుడూ పని ఉన్నట్లయితే, మనసు ఎప్పుడూ కూడా నిరంతరం చైతన్యవంతంగా ఉంటుంది. చక్కని ఆలోచనలు చేస్తూ, చక్కని ఆరోగ్యవంతంగా ఉండడం ద్వారా శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటే జీవితం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.